ఫస్ట్ ప్రొడ్యూసర్‌గా సినిమా చేస్తున్నారు. అంటే చాలామందికి ఏంటంటే చిన్న చిన్న డౌట్స్ ఉంటాయి. డబ్బులుంటే ఓకే ప్రొడ్యూసర్ అయిపోవచ్చు అని చెప్పేసి. యాస్ ఏ మీ పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ చెప్పండి. డబ్బులుంటే అయిపోవచ్చా? లేకపోతే ఎంత డబ్బులు పెట్టినా కూడా అదొక కష్టంగా అనిపించదా? ఖచ్చితంగా మూవీకి లిమిట్ ఉండదండి. ఇవాళ ఒక సీన్ స్టార్ట్ చేసి ఉన్నప్పుడు మన ప్రొడక్షన్స్‌కి కంట్రోల్ లేకపోతే అది ఎక్కడికో వెళ్ళిపోద్ది. ఇంతని స్టార్ట్ చేస్తే ఎక్కడికో వెళ్తది అని చాలా సిట్యుయేషన్స్ అలా కూడా వెళ్ళాయి ఈ మూవీలో. బట్ దిస్ ఈజ్ ఆల్ ద లెర్నింగ్ ఫేజ్ కదా! అండ్ లేకపోతే సినిమా అవుట్‌పుట్ అనేది మనం ఇవ్వలేము. అండ్ చాలా సార్లు ఎలా ఉండేదంటే నాకు ఫ్రాంక్లీ చెప్పాలంటే ఒక్కొక్కసారి సీన్స్ చేస్తున్నప్పుడు మళ్ళీ వీళ్ళు కట్ అని మళ్ళీ చెప్పేవాళ్ళు కదా! అప్పుడు నేను అనేదాన్ని బాగానే ఉంది. ఎందుకంటే నా టెన్షన్ అంతా ఆ రోజు ప్రొడక్షన్ ఎక్కువైపోద్ది కదా అని. బట్ అలా ఉండదు అవుట్‌పుట్. ఎందుకంటే డీఓపీ సార్ ఎప్పుడైనా మళ్ళీ చేయాలి ఇది, లేకపోతే ఎస్పెషల్లీ ఫైట్స్. ఈ మూవీలో చాలా సూపర్ ఫైట్స్ ఉంటారు. విక్రమ్ ఓర్ సార్ కేజీఎఫ్ ఫైట్ ఉన్నారు కదా! అతనైతే పర్ఫెక్షనిస్ట్. ఆయన జస్ట్ ఇలా ఉన్నా కూడా హీ విల్ రిపీట్ ద సీన్ అనమాట. అసలు ఎంత స్ట్రెస్ ఉండేదంటే నాకు ఓకే మేబీ ఇక్కడతో అయిపోతే బాగుండు అని అనేది. బట్ యూ విష్ టు హ్యావ్ దట్ అప్ అండ్ డౌన్స్. సో అంటే 'గజా' ప్రాజెక్ట్‌కి వచ్చేసరికి బడ్జెట్ విషయంలో ఏమన్నా అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు సో అనుకున్న దానికంటే ఎక్కువే అయ్యిందా? స్టార్టింగ్లో మేము అనుకున్నది ఒకటి, మధ్యలో ఇట్ హ్యాస్ టు బి ఎలివేటెడ్. యా వీ హ్యావ్ అదర్ కో ప్రొడ్యూసర్స్ ఆల్సో హూ హెల్ప్ us. ఓకే. సతీష్ గారు. సార్ అంటే లైక్ డిఫరెంట్ పాయింట్ చెప్తున్నారని అనిపించింది టీజర్ ట్రైలర్ టీజర్ చూస్తే. సో అంటే లవ్ ఫెయిల్యూర్స్, సో లవ్ స్టోరీస్లో డిఫరెంట్గా అనిపించింది మీరే గర్ల్ ఫ్రెండ్ని చంపడం అనేది. బట్ స్టోరీ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఫస్ట్ మీ ఒపీనియన్ ఏంటంటే ఎంతవరకు రీచ్ అవుతారు అనేది అనిపిస్తుంది? నేను అది మీకు ముందే చెప్పాను కదా, నేను ఒక ఆడియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆడియన్ ఎలా అనుకుంటాడు అన్నది ఆ చైర్లో కూర్చొని నేను కథ రాసా. సో ఆడియన్ ఎలా ఎంగేజ్ అవుతాడు అన్నది మెయిన్ ఇంపార్టెంట్. సో ఈ సినిమాకి ప్రతి సీన్లో కూడా మీకు ఏమంటారు అది ఎంగేజింగ్ ఉంటుంది. సో ఎప్పుడైతే మనం సినిమా ఎంగేజింగ్ ఉందో సీన్ టు సీన్ ఖచ్చితంగా లాక్ అయి ఉంటారు స్క్రీన్ ప్లేకి. సో అది 100% ఉంటుంది. మైత్రి గారు, మీరు ఇంతకు ముందు మాట్లాడుతూ ఈ సినిమాలో అంటే ఆయనకున్న సినిమా పైన కాన్ఫిడెన్స్ కానీ ఆ సినిమా పైన పిచ్చి కానీ ఉంది అని చెప్పారు. కానీ ఆడియన్స్ వరకు తీసుకువెళ్ళాలంటే మీరు ఎంతవరకు అంటే ఈ స్టోరీ విన్నప్పుడు నిజంగానే ఇది రీచ్ అవుతుంది ప్రొడ్యూసర్గా కానీ లేదంటే యాజ్ ఏ వైఫ్గా కానీ ఫస్ట్ ఏమనిపించింది స్టోరీ విన్నప్పుడు? మా జర్నీ ఏమీ వైఫ్తో స్టార్ట్ అవ్వలేదండి, ముందు నుంచి స్టార్ట్ అయింది. అప్పుడే స్టోరీ చెప్పినప్పుడు నాకు వెరైటీగా అనిపించింది. హీరోయిన్ని చంపడం ఏంటి అసలు, అలా ఎప్పుడు చూడలేదు. అసలు ఫస్ట్ నేను నెగిటివ్గా అన్నాను. బట్ అక్కడి వరకే చెప్పిన తర్వాత స్లోలీ హీ నరేటెడ్ ద స్టోరీ. బట్ ఈ సినిమాలో మీరు ఇంకొక యాంగిల్ కూడా చూస్తారు. ఐ డోంట్ థింక్స్ ఐ షుడ్ రివీల్ నౌ. దెర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ విచ్ విల్ బీ లైక్ మోర్ సర్ప్రైజింగ్ థింగ్స్. సో అవన్నీ వింటే మీకే అర్థమవుతుంది నేను ఎందుకు యాక్సెప్ట్ చేశాను. సో యూ విల్ లవ్ ఇట్. ఆల్ ది బెస్ట్. మైత్రి గారు ఇక్కడ అంటే ఇప్పుడు మీరు చెప్పారు హీరోయిన్ చంపటం ఎక్కడా చూడలేదని చెప్పి. బట్ అంటే కొన్ని సినిమాల్లో కొన్ని సిచ్యువేషన్స్లో హీరోయిన్ చంపే సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. అంటే బాలకృష్ణ గారు కానీ సందీప్ కృష్ణ గారు రీసెంట్గా లెనిన్ కూడా. బట్ అంటే సిచ్యువేషన్ ఎలా క్రియేట్ చేశారు అండ్ స్క్రీన్ ప్లే అనేది కూడా బేస్ అయి ఉంటుంది కాబట్టి. అండ్ మీ సినిమాలో ఆ మెయిన్ మోటో కానీ లేకపోతే హైలైట్ అయ్యే పాయింట్ కానీ అంటే సో ఆ సిచ్యువేషన్. ఎస్ అంటే నేను ఇందాక అన్నారు లెనిన్ మూవీలో అన్నారు కదా, సి దట్ ఈస్ డిఫరెంట్. మీరు మాట్లాడండి, కంటిన్యూ చేయండి. దట్ ఈస్ డిఫరెంట్. సి మనం రియర్గా చూస్తాం, మనం చూసే సినిమాలన్నీ హీరోయిన్ అనేది కంటిన్యూస్గా వెళ్ళే సినిమాలే. అండ్ ఇఫ్ యూ సీ ఇన్ తెలుగు మూవీస్లో హీరోయిన్ చనిపోయింది అంటే వర్డ్ వీ డోంట్ లైక్ ఇట్. బికాస్ ఐ స్టడీడ్ ఇన్ చెన్నై. సేమ్ ఏమై చేసావో ఫస్ట్ రిలీజ్ అయినప్పుడు అక్కడ హీరోయిన్ ఉండదు, కలిసి ఉండదు. సో యాజ్ అలాంగ్ విత్ తమిళ్ ఆడియన్స్ వీ లవ్. అక్కడ వాళ్ళందరికీ నచ్చింది, మాకు నచ్చలే ఇదేంటి అని. బికాస్ వీఆర్ తెలుగు ఆడియన్స్, వీఆర్ నాట్ యూజ్ టు ఇట్. కానీ మనం ఏమై చేసావో మూవీలో అది డిఫరెంట్గా మార్చేశారు అకార్డింగ్. సో మనం అలా యాక్సెప్ట్ చేస్తాం కానీ ఇలా హీరో చంప ఇది ఒక్కటే పాయింట్ కాదు అసలు. మనం అన్నెసెసరీ థింగ్ చేస్తున్నాము. బట్ దట్స్ వాట్ హీ వాంట్ టు గివ్ దట్ క్యూరియాసిటీ అండ్ ఐ డోంట్ వాంట్ టు రివీల్ ఎనీథింగ్. డైవర్ట్ చేస్తున్నారు అందరినీ. సతీష్ గారు, యా టీజర్ చాలా క్వశ్చన్స్ హీరోయిన్ ఉంది డెఫినెట్లీ అడుగుతారండి, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు వదలరు, అడుగుతారు. అవునా? యా మై స్ట్రేట్ క్వశ్చన్ టు యూ ఇస్
సో ఏంటంటే హౌ డిడ్ యూ అండర్స్టాండ్ దిస్ ప్యాషన్, లేకపోతే ఈ లాంగ్వేజ్ ఎలా అర్థమైంది, హౌ డిడ్ యూ కమ్ ఆన్ బోర్డ్? నిజంగానే కష్టమైన పని అది. బికాజ్ నేను ఇందాక చెప్పినప్పుడు కూడా నేను మూవీస్ అనేది చాలా దూరంగా ఉండేదాన్ని. కానీ తనతో వీ హ్యాడ్ లాంగ్ జర్నీ. ఈ ప్రాసెస్లో తన కథ అదంతా ఉన్నప్పుడు హీఈస్ రియల్లీ ఫుల్లీ డెడికేటెడ్ అనమాట ఈ మూవీ కోసం. సో స్లోగా ఎంటర్ అయిన తర్వాత మాకు అది కష్టం అనిపించలేదు. సో వి వెంట్ ఇన్ హీ హెల్ప్ మీ ఆల్మోస్ట్. నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు డెఫినెట్లీ ఆ ప్రొడక్షన్ మేనేజ్మెంట్ అదంతా అందుకే అన్నాను హీ హ్యాస్ టేకెన్ ఆన్ హిస్ షోల్డర్స్ అండ్ డెడ్ ఇట్. బట్ యా ఇట్స్ టఫ్, బట్ ఎండ్ ఆఫ్ ది డే మూవీ అవుట్పుట్ చూస్తే మీకే అర్థమవుతుంది చాలా బాగా. అంటే ప్రొడక్షన్ అనేది మీ మెడికల్లోనే లేకపోతే హాస్పిటల్ మేనేజ్మెంట్లో ఉన్నంత ప్రొఫెషనల్గా ఉండదు. డెఫినెట్లీ లేదు. అది అది ఈజీ అని చెప్పను, ఇది ఈజీ అని చెప్పను. ఎందుకంటే నేను గైనకాలజిస్ట్, నేను అది ఎప్పుడు 24/7 నాకు ఆ వర్క్ ఉంటుంది, ఈ వర్క్ ఉంటుంది. బట్ యా టు సపోర్ట్ హిమ్, దట్స్ ఆల్. ద జెన్యూన్ రీజన్ ఇస్ టు సపోర్ట్ హిమ్. సో ఈ ప్రాసెస్లో యా ఐ హ్యావ్ లర్న్ సో మచ్ ఇప్పుడు. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. సతీష్ గారు హ్యాండ్ ఇందాక మీ ఫ్రెండ్ మాట్లాడుతూ అదే హీరోగా నువ్వే చేసేయచ్చు కదా, జిమ్ కూడా చేయొచ్చు అన్నారు. సో ఏంటి బిఫోర్ మీరు యాక్టర్గా ఎంటర్ అయ్యే ముందు ఇంకా చాలామంది హీరోస్కి ఏమన్నా చేశారా? చాలామంది నేను ట్రై చేశాను. నేను టు బి హానెస్ట్ చెప్పాలంటే, అంటే ఇప్పుడు ఎవరు అంత నమ్మే పొజిషన్ లేరు, ఏదో ఒకటి చేసుకుని రమ్మంటారు. సో ఇవన్నీ మీకు